గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. నేను చల్లా వెంకట సుబ్రహ్మణ్యం మళ్ళీ మీ ముందుకు. మేబీ క్లియర్ నెంబర్స్‌తో ఆహ్, కోడ్ ఆఫ్ కండక్ట్ రాబోతుంది కాబట్టి, నంబర్స్ తర్వాత ఇవ్వగలమో లేదో తెలీదు. అందుకోసం ఈ పొత్తులు, ఎత్తులు అన్నీ అయిపోయినాయి. సీట్లు మోర్ ఆర్ లెస్ సెటిల్ అయినాయి. మేబీ 1, 2 ఆర్ మేబీ 3, 4, 5 సీట్స్ మార్చొచ్చు. బట్ ఓవరాల్ ఇంపాక్ట్ అయితే అర్థమైపోయింది. ఎవరి పక్క పట్టుంది, ఎవరి పక్క పట్టు లేదు, ఎట్లా ఉంది సిచ్యువేషను. కానీ పొత్తులు, సమీకరణాలు వచ్చిన తర్వాత చాలా ఈక్వేషన్స్ మారినాయి. సో, వి విల్ టాక్ ఇన్ డీటెయిల్ నౌ. టోటల్‌గా మేము 9,94,673 శాంపిల్స్ తీసుకున్నాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శాంపిల్స్ ఐ కెన్ సే జస్ట్ ఫర్ ఎ స్టేట్. ఎందుకంటే మోర్ శాంపిల్స్, మోర్ యాక్యురసీ. దానివల్ల కొంచెం వ్యయ ప్రయాసాలు ఎక్కువైనా కూడా ఈ శాంపిల్స్ తీసుకున్నాం. అప్రోచ్ ఆన్ గ్రౌండ్, ఆన్‌లైన్, ఆ తర్వాత 2 ఇంటిగ్రేట్ చేసి ఏఐ మోడల్స్ ద్వారా టు గెట్ బెటర్ యాక్యురసీ. ఇక్కడ మేము కమిట్ చేసేదేమిటంటే 99.25% యాక్యురసీ. జస్ట్ 0.75% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండొచ్చు. సో, వి ట్రస్ట్, మేము నమ్ముతున్నాము ఈ నంబర్స్ ఖచ్చితంగా నమ్మవచ్చు అని ప్రస్తుతానికి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇప్పుడు వైసీపీకి అయింది. బీజేపీ టీడీపీతో చేరిన తర్వాత చాలామంది తటస్థ ఓటర్లు కానీ, కొంచెం స్ట్రాంగ్ బేస్ ఉన్నవాళ్ళు కానీ అపోజిషన్లో ఓట్లు మారుతున్నాయి. ఒక 3.85% ఓట్లు అయితే డెఫినెట్గా పెరిగాయి. ఓవరాల్గా అది చాలా పెద్ద నెంబర్. వైఎస్ఆర్సీపీకి దీనివల్ల సునాయాసంగా 7 సీట్లు పెరిగాయి. దీంతో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ప్రజలు బీజేపీ ఉన్న పార్టీలతో కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటున్నారని వెరీ క్లియర్‌గా అర్థమైంది. ఈ పొత్తు వల్ల టీడీపీకే నష్టం. జనసేన అన్‌ఫార్చునేట్‌గా, చాలా బాధాకరమైన విషయం, ఒక అయోమయం పార్టీ అనే పేరొచ్చేసింది. వాళ్ళ ట్రెడిషనల్ పీపులే. కాపు ఓట్లు ఇంకెవరు ఆపలేరు. కాపు ఓట్లు బాగా చీలుతున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీకి లాభం వచ్చింది. బట్ నేను ముందే చెప్పాను 2 నెలల ముందు, టీడీపీ గనక ఒంటరిగా డైరెక్ట్ ఫైట్ వైఎస్ఆర్సీపీతో ఫైట్ చేసుంటే రిజల్ట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎవరు గెలిచినా అప్పుడు 0.75%, 0.5-0.75% డిఫరెన్సే ఉండేది. కానీ ఈ పొత్తుల వల్ల పాపం టీడీపీనే మొత్తం మోయాల్సొస్తుంది. టీడీపీనే ఎక్కువ సీట్లు తీసుకొస్తుంది. సో, ఆ పొత్తు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. బీజేపీ మళ్ళీ ఎన్నో చాకచక్యాలతో ఏమేమో చేసి లాస్ట్ సీట్లు పెంచుకొని మేబీ అసెంబ్లీ సీట్లలో 0-1 రావచ్చు అది కూడా. పార్లమెంటు స్థానాలు 99.99% బీజేపీకి ఓటు రావు. జేఎస్పీకి అసెంబ్లీలో ఒక 2 రావచ్చు. పార్లమెంట్లో అది కూడా కష్టమే. సో, టీడీపీనే ఇక్కడ 88 మ్యాజిక్ ఫిగర్ అసెంబ్లీలో. పార్లమెంట్ సీట్లు ఏదన్నా వస్తే అది టీడీపీ బలం మీదే రావచ్చు గానీ, టీడీపీ, జనసేన, బీజేపీని భుజాన పెట్టుకోవటం వల్ల కొంచెం కృంగారు. నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో చాలామంది సీట్లు కోల్పోయారు టీడీపీ వాళ్ళు, ప్రముఖులు. సో, చాలామంది ఇండిపెండెంట్స్‌గా మారే
డేంజర్ కూడా ఉంది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే మేనిఫెస్టో విల్ డిసైడ్ ఓవరాల్. ఇహ నంబర్స్. షాక్ అవ్వచ్చు జనాలు. మేము కూడా షాక్ అయ్యాము. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇలాంటి సిట్యుయేషన్‌లో వైఎస్ఆర్‌సీపీకి 87, టీడీపీ, జనసేన, బీజేపీ కంబైన్‌కి 46, టఫ్ ఫైట్. 42 ఇది చాలా చాలా ఎక్కువ. దిస్ ఇండికేట్స్ ఎవరి మీద గాలి ఏ పార్టీ వైపు గాలి లేదు అని నిర్ణయిస్తుంది. మేము ఒకళ్ళేమో 160 అన్నారు, ఒకళ్ళు 175 అన్నారు, ఒకళ్ళు మినిమమ్ 130 అన్నారు. చాలామంది కూడా ఓవరాల్‌గా 130 అటు ఇటు అన్నారు. కానీ సిట్యుయేషన్ అట్లా లేదు. ఎందుకంటే ఈ 42లో తటస్థ ఓటర్లు చాలామంది ఉన్నారు. మంచి పర్సంటేజ్ అది. 2 కొంచెం ప్రామినెంట్ పీపుల్, పవర్‌ఫుల్ పీపుల్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఉన్నవాళ్ళు రెబెల్స్‌గా కూడా పోటీ చేస్తారు. సో, ఈ 42 టఫ్ ఫైట్స్ వల్ల ఎవరికి లాభం దీంట్లో? వైఎస్ఆర్‌సీపీకా? కూటమికా? ఇవాళ చూస్తే ఇంకొక 42లో ఒక 24 దాకా 23 దాకా వైఎస్ఆర్‌సీపీ పక్క పోవచ్చు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చాలా ఓట్లు చీలుస్తున్నారు అటుపక్క. ఇట్లాగా అదర్స్, రెబెల్స్, తటస్థ ఓటర్లు అంటే ఎటుపక్క వెళ్ళాలో తెలియక గోడ మీద నుంచున్నారు. ఇటు తిరుగుతారా, అటు తిరుగుతారా అని. సో, శ్రీకాకుళం ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్‌సీపీకి. కానీ పోయినసారిలాగా లేదు. టఫ్ ఫైట్. విజయనగరం సేమ్ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్‌సీపీ బట్ టఫ్ ఫైట్. విశాఖపట్నం నిజంగా వైఎస్ఆర్‌సీపీకి మంచి విక్టరీ మోస్ట్ లైక్లీ వస్తుంది. వెస్ట్ గోదావరి గుడ్ విక్టరీ అగైన్ వైఎస్ఆర్‌సీపీకి బాగానే ఉంది అక్కడ. ఈస్ట్ గోదావరి ఎడ్జ్ ఉంది. సో, ఈ 3 జిల్లాల్లో చూస్తే వైఎస్ఆర్‌సీపీ మోర్ ఆర్ లెస్ సిమిలర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. కొంచెం మెరుగ్గానే ఇస్తుంది. కృష్ణా వైఎస్ఆర్‌సీపీకి బాగానే వస్తాయి సీట్లు. ఇక్కడ ముస్లిమ్స్ గానీ, మైనారిటీస్ గానీ, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలు గానీ బాగా ఓట్లేస్తున్నారు. మిగతా కమ్యూనిటీస్‌లో నుంచి 50-50. మల్లాది విష్ణు గారు కోల్పోయిన సీటు ఇప్పుడు అది అపోజిషన్ పార్టీ వాళ్ళు తీసుకోవచ్చు. అక్కడ బ్రాహ్మిన్ ఓట్స్ పోతున్నాయి. గుంటూరులో కూడా బ్రాహ్మిన్ ఓట్లు చాలా ప్రభావితం చేసేట్టుగా ఉన్నాయి. అది ఎవరి పక్క వెళ్తే వాళ్ళు గెలవచ్చు కొన్ని సీట్లలో. బట్ ఓవరాల్‌గా కృష్ణాలో బాగుంది. గుంటూరు టఫ్ బ్యాటిల్. ముస్లిమ్స్ ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ వైఎస్ఆర్‌సీపీ. మైనారిటీస్ ఎక్కువ అక్కడ. కడప ఐ థింక్ ఫస్ట్ టైం ఎవర్ ఒక 1-2 సీట్స్ తెలుగుదేశం కూటమి గెలిచేట్టుగా ఉంది. అనంతపూర్ టఫ్ బ్యాటిల్. ప్రకాశం టఫ్ బ్యాటిల్. కర్నూలు టఫ్ బ్యాటిల్. నెల్లూరు టఫ్ బ్యాటిల్. అల్టిమేట్‌గా విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కాదు ఇప్పుడు. అనంతపూర్, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు ఈ 4 చాలా ప్రభావితం చేస్తాయి. సో, ఇక్కడ ఎవరు బాగా పనిచేస్తే, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఓవరాల్‌గా దే విల్ గెట్ ద ఛాన్స్ టు పెర్ఫార్మ్. ఓవరాల్ రిపోర్ట్ యాజ్ ఆఫ్ టుడే స్లైట్ అడ్వాంటేజ్. నేను ఇంతకుముందు 108 తక్కువ అన్నాను. అందులో అప్పుడు కొన్ని హై వోల్టేజ్ కూడా నేను కొన్ని వీళ్ళకి వస్తాయని అనుకున్నాను. ఇప్పుడు కూడా అనుకుంటున్నా. బట్ రియల్ నెంబర్ 87. ఈ 42లోంచి ఎన్ని పికప్ చేస్తే బట్ స్టిల్ 108 తగ్గదు అని అనిపిస్తుంది. బట్
ఇది ఎవరికీ కేక్ వాక్ విక్టరీ కాదు. ఏ పార్టీకి, ఏ నాయకుడికి, ఏ లీడర్‌కి. సో, అందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్ట్రాటజీస్, పోల్ మేనేజ్‌మెంట్, దిస్ విల్ మేక్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఏ పార్టీకి వేవ్ లేదు. ఏదో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌లో వేవ్ ఉందంతే. బీజేపీ అలయన్స్ విత్ టీడీపీ అండ్ జనసేన అది వైఎస్ఆర్సీపీకి బాగా హెల్ప్ చేస్తోంది. యాజ్ ఎక్స్‌పెక్టెడ్. నాట్ మచ్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ జేఎస్‌పీ. చాలా డౌన్ గ్రాఫ్ బాగా డౌన్ అయిపోయింది. అన్‌ఫార్చునేట్‌గా ఇది వెరీ వెరీ బాధాకరమైన విషయం. చాలా కష్టపడి ఎ ఎలాగన్నా సరే వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని రకరకాల మాటలన్నీ తిట్లు తిని, చివాట్లు తిని ఆయన చెప్పిన స్టేట్మెంట్స్‌లోనే ఆయన పార్టీ వాళ్ళే ఆయనకి అగెన్స్ట్ అయిపోతున్నారు. చాలా తగ్గిపోయింది. సో, దానివల్ల అంత ప్రయోజనం కల్పించట్లేదు టీడీపీకి. 79% ఆఫ్ ద రిజల్ట్స్ విత్ లో మార్జిన్స్. యెస్, చాలా కనీస మార్జిన్స్ ఉంటాయి. 79% ఆఫ్ 175 సీట్స్‌లో. ఇది చాలా చాలా డేంజర్. ఇట్ షోస్ ఇట్స్ అ టఫ్ బ్యాటిల్. అన్ని పార్టీల నుంచి పెద్ద పెద్ద పేర్లు ఈసారి మాజీ ఎమ్మెల్యేస్ అయిపోతారు. వాళ్ళు గెలవరు. పెద్దవాళ్ళు పోయినసారి ఓడి ఈసారి కూడా ఓడేట్టుగానే ఉన్నాయి ఛాన్సెస్. సో 42 బిగ్ ఫైట్ కాన్స్టిట్యుయెన్సీస్ చాలా పెద్దది, హ్యూజ్ అది. ఓవరాల్‌గా ఫేట్‌ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ రెబెల్స్ కొంతమంది గెలుస్తారు. ఆ రెబెల్స్ చాలా డిమాండ్ అయిపోతారు గవర్నమెంట్ ఫార్మ్ చేయటానికి. సో ఓవరాల్‌గా ఐ థింక్ యాస్ పర్ ద రిపోర్ట్స్, యాస్ పర్ ద పీపుల్, గుడ్ పీపుల్, ఎమినెంట్ పీపుల్, నాట్ బయాస్డ్, Chandrababu Garu is losing a chance now. See, ప్రాబ్లం ఏంటంటే టీడీపీ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అది 99.99% ఇంటాక్ట్గా ఉంది. ఇంకా యాక్చువల్గా 87 నుంచి ఇప్పుడు 99.99 దాకా ఇంటాక్ట్ అయిపోయింది. అది ఇప్పుడు పెరిగిపోయింది. సగం మంది ఈ గుడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు నడుస్తున్నాయో అవి ఉంటాయా, ఊడతాయా, అది బాగా ఆజ్యం పోసింది ఒక సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్కి. సో వాళ్ళు వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు కూడా. అన్ఫార్చునేట్గా ఈ అలయన్సెస్ వల్ల ఇదే టీడీపీ జేఎస్పీ విడిగా పోటీ చేస్తుంటే వేరేలాగా ఉండేది సిచ్యువేషన్, ఇంత దారుణంగా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే పాపం టీడీపీ బేస్ అలాగే ఉంది. ఒరిజినల్ టీడీపీ, ఒరిజినల్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేసు అలాగే ఉంది. ఈవెన్ దో వాళ్ళకి చాలా కోపంగా ఉంది, మనం అన్నీ అర్పించేశాము ఢిల్లీలో అని. అయినా కూడా ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో ఆయన స్థాపించిన పార్టీ కనుక ఒక వాళ్ళ బేస్ స్ట్రాంగ్ టీడీపీ ఓట్ బేస్లోంచి ఇంకా 76% యాక్చువల్గా తగ్గింది అది. బట్ యాజ్ ఆఫ్ టుడే ఐ థింక్ దిస్ విల్ బి రిమైన్ దేర్. 76% ఆఫ్ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ టీడీపీ ఓట్ బేస్ మళ్ళీ టీడీపీకే వేస్తారు. సో ఇప్పుడు చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి వాళ్ళ పార్టీ బేస్ ఉంది, ఓట్ బేస్ ఉంది. వైఎస్ఆర్సీపీకి అది మోర్ ఆర్ లెస్ స్ట్రాంగ్ బేస్ అట్లాగే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. టీడీపీకి ఒక 76% ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కాపుల ఓట్లు అందరికీ పడుతున్నాయి. ఎవరెవరికి కాపు నేస్తం వచ్చిందో వాళ్ళు వైసీపీకి వేస్తున్నారు. కొంతమంది కొత్తగా ఒక 5-6% కాపు ఓట్లు మళ్ళీ ఇటు పక్క వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయినాయి. పొత్తులు ఏమి అర్థం కాకుండా. అలాగే కమ్మ ఓట్స్ అండ్ యావరేజ్ చూస్తే 60% 55% టీడీపీకి, 45% వీళ్ళకి పడుతున్నాయి వైఎస్ఆర్సీపీకి. ముస్లిమ్స్ మైనారిటీస్ ప్రెడామినెంట్లీ ఇటు వచ్చేసారు. దీనివల్ల దెబ్బ తగిలింది కాంగ్రెస్. వచ్చే ఎక్స్పెక్ట్ చేసిన క్రిస్టియన్ ఓటర్స్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకే వస్తున్నారు బికాస్ ఆఫ్ బీజేపీ ఈజ్ అలైన్డ్ విత్ టీడీపీ. దే డోంట్ వాంట్
ఆ ఓట్లు చీలకుండా ఉండకూడదు అనే దీనివల్ల బీజేపీ వీళ్ళతో అలైన్ అవ్వటం వల్ల మైనారిటీస్ ఓట్స్ స్ప్లిట్ కావు. అదొక పెద్ద బలమైంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి. సో మైనారిటీ ఓట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధి పొందిన వాళ్ళు, దాని మీదే డిపెండ్ అయిన వాళ్ళు, ఈ రెండు స్ట్రాంగ్ పాయింట్స్ అయిన వైఎస్ఆర్సీపీకి. సో ఇది ఓవరాల్ పిక్చర్. ఇది డీటెయిల్గా ఇచ్చాను. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో బిగ్ ఫైట్స్ ఎన్ని ఉన్నాయని. ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని పెద్ద పేర్లు ఎగిరిపోతాయి రెండు పార్టీల్లోంచి. అండ్ బీజేపీ ఎక్కడెక్కడ ఉందో ఆ సీట్లన్నీ 95 to 98% will be win by వైఎస్ఆర్సీపీ. అలాగే విజయనగరం సేమ్ సీన్. విశాఖపట్నం అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఈ 3 ఫైట్స్లో కూడా ఇఫ్ యూ సీ 2 వైఎస్ఆర్సీపీకే వెళ్ళేట్టున్నాయి. ఒకటి అందరూ అనుకుంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు ఫైట్ చేస్తారని. సో అది బిగ్ ఫైట్ ఉంటుంది. ఆయన వైజాగ్ నుంచి ఫైట్ చేస్తారు మోస్ట్లీ. సో వైజాగ్ పార్లమెంటరీ సీట్ అండ్ అసెంబ్లీ సీట్ విల్ బి ఎ డెడ్లీ ఫైట్స్. అనకాపల్లి కూడి టీడీపీ గ్యారంటీగా గెలుస్తుంది. గోదావరి ఈస్ట్ 19 వైసీపీని సేవ్ చేస్తుంది. గోదావరి డిస్ట్రిక్ట్, వైజాగ్ అండ్ వెస్ట్ గోదావరి 2 వైసీపీని ఒక లెవెల్కి సేవ్ చేస్తున్నాయి. ఐ థింక్ జగన్ గారి ఫోకస్ ఆన్ ఉత్తరాంధ్ర ఈజ్ రియలీ అచీవింగ్ సమ్ గుడ్ రిజల్ట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వైజాగ్, మొన్న వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అలా అవుతేనే ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి అని చాలా గట్టిగా చెప్పారు ఆయన. అది చాలామంది నమ్ముతున్నారు. అది కొంచెం టిల్ట్ చేసింది బాగా వైఎస్ఆర్సీపీ వైపు. కృష్ణా జిల్లా, ఫ్రాంక్లీ స్పీకింగ్ 10 days బ్యాక్ ఆల్సో ఇట్ వాజ్ 50-50. బట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మే గో ఈవెన్ అప్ టు 11 ఆల్సో. సో ఇక్కడ టీడీపీకి బాగా దెబ్బ తగులుతోంది. సేమ్ కేస్ విత్ గుంటూరు. ఈవెన్ దో ఇప్పుడు టైట్ ఫైట్ ఉంది రెండింటి మధ్యన. ఈ 5 సీట్స్లో ఇప్పుడు నేను చెప్పకూడదు, ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉన్నాడు, రెబెల్ అవుతారు ఆయన. 4లో ఇద్దరు 2-2 తీసుకుంటారు. అట్లా ఉంది ఆ టఫ్ ఫైట్లో. ప్రకాశం సేమ్, టీడీపీ బాగా గెయిన్ అయింది, ఇంకా అవుతోంది. సో ఇది 50-50 అవ్వచ్చు, లేదా ఈవెన్ మోస్ట్లీ 50-50 అవుతుంది. నెల్లూరు బాగా దెబ్బతీసింది వైఎస్ఆర్సీపీని. 4-2 ప్రస్తుతం, 4 టైట్ ఫైట్లు. ఆ టైట్ ఫైట్లు ఎలా ఉంటే విన్నింగ్ మార్జిన్స్ 100 నుంచి 500లో ఉంటాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ హూ ఈస్ గోయింగ్ టు విన్, హూ ఈస్ గోయింగ్ టు గెట్ అడిషనల్ 100 votes. కడప ఆశ్చర్యకరం, 1-2 సీట్లు పోతాయి ఈసారి. కర్నూల్ సేమ్, ధోన్లో చాలా దారుణమైన ఫైట్ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ చాలా టఫ్ ఫైట్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా చాలా సర్ప్రైజెస్ డెఫినెట్గా ఉంటాయి. అనంతపూర్ సేమ్, టఫ్ ఫైట్స్, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఉంటాయి. చిత్తూర్ ద బిగ్గెస్ట్ అప్సెట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. ఈవెన్ ఇందిరాగాంధీ ఓడిపోయిన దానికంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యత. కుప్పం సీటు
చాలా, చాలా, చాలా కష్టం. ఒకటి మాత్రం నిజం. ఆయన గెలవచ్చు. కానీ మార్జిన్స్ ఎంత లెస్‌గా ఉంటాయో ఈవెన్ ఎవరు కలలో కూడా ఊహించరు. సో, ఎవరు గెలిచినా చాలా స్లెండెస్ట్ ఆఫ్ స్లెండర్ మార్జిన్ ఐ కెన్ సే. సో, ఇది ఓవరాల్ చిత్తూరు. సో, ఇది ఎవరిది కేక్ వాక్ కాదు. లాస్ట్ 10 డేస్ వుడ్ ఎన్ష్యూర్ ఆ లాస్ట్ 10 డేస్ ఎత్తులు, పై ఎత్తులు ఏ పార్టీలు చేస్తాయో ఆ 42 హాట్ బ్యాటిల్ సీట్స్ అవి ఎట్లా షిఫ్ట్ అవుతాయో, ఎవరి పక్క షిఫ్ట్ అవుతాయో. షిఫ్టింగ్ కూడా ఎక్కువ జరగదు కానీ మోర్ మోర్ ఆర్ లెస్ ఒక మేబీ 50-50, 60-40 అట్లా ఉంటుంది. 55-45. సో, నాకు తెలిసి ఎవ్వరికీ ఎంత వేవ్ ఇహ మీద వేవ్ వచ్చేది అది 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 మిరాకిల్స్ ఏదైనా జరిగితే తప్పిస్తే విన్నింగ్ పార్టీ మే నాట్ గెట్ వాట్ ఎవర్ మే బి 115 బియాండ్. వెరీ టఫ్. సో దిస్ ఇస్ వాట్ I have offered to you guys. Kindly post your comments without fear. That will help us. We tried our level best to be as much as accuracy as possible, and we are very happy that the margin of error is only 0.75%. We stick to this, we are committing this. Of course, politics low. రాత్రికి రాత్రి కొన్ని టర్న్ అవుతాయి. కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు ఒకేసారి చేంజ్ అవుతారా అనాలి అంటే ఏదో ఒక పెద్ద టాపిక్ జరగాలి. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సిరీస్. Thank you for watching. So many thousands and lakhs of people have watched this. Uh, all my videos posted in recent times, some privately responded to me out of fear or whatever maybe. But thank you so much for watching us, encouraging us, and I keep coming to you on a different type of analysis without talking number of seats. Thank you. Jai Bharat. Jai Andhra Pradesh. Thank you.